అసమానుడైనవాడు అవమానపరచడు నిన్ను. ఓటమెరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచున్నా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైనవాడు అవమానపరచడు నిన్ను. ఓటమెరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. గాడ్ బ్లెస్ యూ. అందరూ చల్లగా ఉండాలి. ఇది నేను ఎందుకు పాడానంటే పాస్టర్ ప్రవీణ్ గారి భార్య కోసం. అసమానుడైన దేవుడు ఆమె కన్నీరు తుడుస్తాడు. ఆమె ఎక్కడున్నా ఆమె పక్షాన యుద్ధం చేస్తాడు. ఆ పాస్టర్ ప్రవీణ్ గారి మరణం విషయమై ఖచ్చితంగా విజయమే వస్తుందని నమ్మకం నాకు. ఓడిపోనీయడు దేవుడు, అసమానుడు కాదు దేవుడు, అసాధ్య సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సైన్యములకు అధిపతి, యుద్ధం యెహోవాదే. ఆమె ఎక్కడున్నా ఆమె కుటుంబం, ఆమె పిల్లలు దేవుడు రక్షణలో ఉండాలి, దేవుడు కవిగిలిలో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఆమె భర్త దేవుడు వాక్యం మీద ఈగ కూడా వాలనీయలేదు. దేవుడు వాక్యం మీద ఈగ కూడా వాలనీయకుండా ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం ధీటుగా చెప్పిన కింగ్ ఆఫ్ కింగ్ కుమారుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. ఆయన ఆత్మ ఆయన తండ్రి దగ్గరికి చేరింది. ఇక్కడ ఉన్నవారు తన కుటుంబం యేసుక్రీస్తు ఆయన నీడలో ఆయన రెక్కల కింద చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యూ. చల్లగా ఉండండి.